స్టేట్ పాలిటిక్స్ విషయంలో తమిళనాడు వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మారినా రెండు పార్టీల మధ్య చేతులు మారుతూ ఉంటుంది. ఉంటే డిఎంకే, లేకపోతే అన్నా డిఎంకే. జయలలిత ఉన్నన్ని రోజులు అన్నా డిఎంకే ఒక వెలుగు వెలిగింది. కానీ ఆమె చనిపోయిన తర్వాత పార్టీ రూపురేఖలే మారిపోయాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఏం జరగబోతోంది? మరి డిఎంకేనే అధికారం నిలుపుకుంటుందా, లేక పళనిస్వామి నేతృత్వంలో అన్నా డిఎంకే మళ్ళీ జీవం పోసుకుంటుందా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే వీళ్ళిద్దరి మధ్యలో విజయ్ టీవీకే రూపంలో కొత్త కుంపటి పెట్టడంతో అరవ రాజకీయాలు ఇప్పుడు భగ్గున మండుతున్నాయి. ఆయన సింగిల్గా వెళ్తారో లేక పొత్తులో పోతారో తెలియక తలలు పట్టుకుంటున్నాయి పార్టీలు. దళపతి విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో సంచలనంగా మారింది. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అన్ని తమిళ జాతీయ పార్టీలు కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఆయన పొత్తు పెట్టుకుంటారా, ఒంటరిగా వెళ్తారా అనేది మిస్టరీగానే ఉంది. ఇప్పటి వరకు ఆయన అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ పొత్తుకు సానుకూలంగానే ఉన్నారు. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. విజయ్ బలం చాలా ఉంది, అయితే ఆయన బలగం అంతంత మాత్రమే. ఆయన పార్టీలో ఔత్సాహిక అభ్యర్థులు ఉన్నా వారికి అంత పాపులారిటీ గానీ సీనియారిటీ గానీ లేదు. దీంతో సీనియర్ పార్టీతో కలిసి వెళ్తే అన్ని రకాలుగా కలిసొస్తుందన్న థాట్ లో ఉన్నారు విజయ్. అధికారంలో ఉన్న డిఎంకే ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తులో ఉంది. విజయ్ కాంగ్రెస్ ను వ్యతిరేకించడం లేదు, కానీ డిఎంకేపై విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రెండో వైపు చూద్దాం. అన్నా డిఎంకే తన పొజిషన్ ను ఇంకా మెరుగుపరుచుకుంది. పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ గతం కన్నా బలంగా ఉంది. జయలలిత మరణాంతరం జరిగిన పరిణామాలతో పార్టీ చీలిపోతుందని అంతా భావించారు. కానీ అన్నా డిఎంకే క్యాడర్ మాత్రం తమ పార్టీతో బలంగా నిలబడింది. దీనంతటికీ కారణం పళనిస్వామి పటిష్ట నాయకత్వంతో ఆయన పార్టీని మంచి పొజిషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తు అంటే మంచి కాంబినేషన్ అనే ఆలోచనతో ఉన్నాయి కొన్ని పార్టీలు. బీజేపీతో అన్నా డిఎంకే ఇప్పటికీ దోస్తీ కొనసాగిస్తుంది. అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి సైడ్ చేశాక రెండు పార్టీలు కలిశాయి. అయితే ఇప్పుడు పొత్తు విషయానికి వచ్చేసరికి బీజేపీ కొన్ని షరతులు విధిస్తోంది. తమకు 50 సీట్లతో పాటు పవర్ షేరింగ్ ఉండాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ ఫార్ములాపై అన్నా డిఎంకేలోని సీనియర్ లీడర్స్ గుర్రుగా ఉన్నారు. సీట్లు ఇస్తాం కానీ బీజేపీ లాంటి పార్టీకి పవర్ షేరింగ్ ఇవ్వడమేంటని అంటున్నారు. పార్టీలో దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. కనీసం మద్దతుదారులు కూడా లేని పార్టీతో అధికారాన్ని పంచుకోవడం అంటే ఆత్మహత్య సాదృశ్యమేనని కామెంట్ చేస్తున్నారు. బీజేపీ పవర్ షేరింగ్ ఫార్ములాపై సెటైర్లు వేస్తోంది అధికార డిఎంకే పార్టీ. అధికారాన్ని తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టి వారి ముందు మోకరిల్లడం ఆ పార్టీకి అలవాటేనని అంటోంది. అన్నా డిఎంకే బలహీనం పడిపోయిందని, బీజేపీని బలవంతుల్ని చేయడానికి అధికారాన్ని పంచుకునే సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శలు చేస్తోంది డిఎంకే. దీనిపై మాజీ సీఎం అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి ఘాటుగానే స్పందించారు. అంత తెలివి తక్కువ వాళ్లమా అంటున్నారు. అంతేకాదు పనిలో పనిగా బీజేపీ దూకుడికి చెక్ పెట్టేలా ఆయన తన ప్రసంగాల వేడిని పెంచారు. తాము పొత్తు పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం, లేకుంటే లేదంటున్నారు. ఎక్కువ చేస్తే దోస్తాన కట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు పళనిస్వామి. அண்ணா திமுக பெரும்பான்மை இடங்களில் வெற்றி பெற்று தனி பெரும் ஆட்சி அமைக்கும். எங்களுக்கு கூட்டணி வேண்டாம் வேண்டாம் எதை பத்தி கவலைப்படல. உன்ன போல வாரிசுக்கு ஆட்சி வருவதற்காக துடிக்கல. திமுக ஒரு ஊழல் கட்சி, ஊழல் அரசாங்கம், அதை அகற்ற வேண்டும் என்று பாரதிய ஜனதா கருதுகிறது. அப்படி திமுக ஆட்சி அகற்ற வேண்டும் என்ற நிலையிலே பாரதிய ஜனதா கட்சி எங்களோடு இணைந்து ஸ்டாலின் அவர்களே ஆக இன்னும் சில கட்சிகள் வர இருக்குது. கரெக்டான நேரத்தில் வரும். உங்களுக்கு சரியான நேரத்தில் மறுபடி போகும். கவலைப்படாதீங்க. అటు తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై మాత్రం పొత్తుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న పొత్తుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తాము ఎవరిని మోసం చేయం, ఎవరి చేతిలో మోసపోమన్నారు. కొట్టి లాక్కునే టైప్ బీజేపీ కాదంటున్నారు అన్నామలై. అన్నా డిఎంకేతో పొత్తు విషయంలో అన్నామలై కాస్త అలకతోనే ఉన్నట్లు తెలుస్తోంది. பாரதிய ஜனதா கட்சியை பொறுத்தவரை நாங்கள் யாரையும் ஏமாற்றுகின்ற கட்சி கிடையாது. அதே நேரத்தில் ஏமாறக்கூடிய கட்சியும் கிடையாது. பாரதிய ஜனதா கட்சிக்கு ஒரு தன்மை இருக்குது. நாங்கள் யாரையும் ஏமாற்ற மாட்டோம், நாங்கள் யாரையும் அடித்து பிடுங்க மாட்டோம். நாங்கள் எந்த கட்சியும் கீழே தள்ளி நாங்கள் வளர வேண்டும் என்று நினைப்பதில்லை. இந்த கூட்டணி அமைத்ததில் என்னுடைய பங்கு இல்லை அப்படின்னு தான் நான் சொல்லியிருப்பேன். ஸோ எங்களுடைய தரப்பில் సంబంధపట్ట தலைவர்கள் பேசுவாங்க. అన్నామలై కామెంట్లు బీజేపీ ప్రతిపాదనల నేపథ్యంలో అన్నా డిఎంకే కొత్త ఫార్ములా ఆలోచిస్తుంది.
బీజేపీ 50 సీట్లతో పాటు పవర్ షేరింగ్ అడుగుతుంది. అదే విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయనకి 50 సీట్లు పవర్ షేరింగ్ ఇస్తే పోలా అనుకుంటోంది. సీనియర్ నేతలు కొందరు పళనిస్వామి ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం వల్ల మైనార్టీ ఓట్లు కూడా రావడంతో పాటు విజయ్ కలవడం వల్ల ఆయన ఫ్యాన్ బేస్ ఓటింగ్ కూడా తమకు పడుతుందని ఆలోచిస్తున్నారు. కీలకమైన సీట్లలో అలవోకగా నెట్టుకురావచ్చని భావిస్తున్నారు. అటు విజయ్ పార్టీ కూడా అన్నా డీఎంకే బీజేపీ స్నేహాన్ని వదిలి తమ చేతిని పట్టుకుంటే పూర్తి మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉంది. విజయ్కి కావాల్సింది పవర్. అది సింగిల్ గా వెళ్తే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అందుకే షేరింగ్ వల్ల వచ్చే పవర్ అయినా చాలనుకుంటుంది. ఏపీలో జనసేన ఇప్పుడు ఎలా పవర్ షేర్ చేసుకుంటుందో తాము కూడా ఆ విధంగా సెటిల్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే సీన్లోకి కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. డీఎంకేతో పొత్తు ఉన్నా అధికారాన్ని మాత్రం ఆ పార్టీ అనుభవించలేకపోతుంది. దీంతో విజయ్తో పొత్తు కోసం కాంగ్రెస్ తహతహలాడుతోంది. హాత్ సే హాత్ మిలావో అంటోంది. సీట్లు అధికారాన్ని షేర్ చేసుకుందామని ప్రతిపాదించింది. మీరు ముందు రాహుల్తో సమావేశమవ్వాలంటూ పట్టుబడుతోంది తమిళనాడు కాంగ్రెస్ పార్టీ. అయితే విజయ్ పార్టీ మాత్రం థర్డ్ ఫ్రంట్ వ్యూహాలను చేస్తోంది. చిన్న పార్టీలైన వీసీకే, పీఎంకే, డీఎండీకేలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది టీవీకే వ్యూహంగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ వస్తే మాతో చేరొచ్చని విజయ్ పార్టీ సలహా ఇస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో విజయ్ కింగ్ పిన్ గా మారబోతున్నారన్నది ఖాయం. ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకున్నా వారు భారీగా లాభపడనున్నారు. విజయ్ పార్టీ క్రేజ్ ని క్యాచ్ చేసుకోబోయేది ఎవరో.